అసోంలో వరద ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 61కి చేరినట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 9 జిల్లాల్లో సుమారు 7 లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారు. వాతావరణం సహకరించకపోవడంతో శివసాగర్, నాజీరా ప్రాంతాల్లోని దాదాపు 80,000 మందికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి మానవతా సహాయాన్ని అందించలేకపోయింది. నాగాలాండ్లోని నామ్సాంగ్లో కొట్టుకుపోయిన 53 ఏళ్ల ఏనుగు దికౌ నది ప్రవాహంతో అసోంలోని శివసాగర్ జిల్లా బిహుపోర్కు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన అసోం అటవీ శాఖ సిబ్బంది ఆ ఏనుగును సురక్షితంగా రక్షించారు. కాగా చాలా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడంతో హెలికాప్టర్ల ద్వారా విసిరిన ఆహార పొట్లాలు కూడా పాడైపోతున్నాయని వాయుసేనతో మాట్లాడి సహాయ చర్యలను వేగవంతం చేస్తామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. పొరుగునే ఉన్న నాగాలాండ్ కొండ ప్రాంతాల్లో 500% పైగా కురిసిన భారీ వర్షాల వల్లే ఈ విపత్తు సంభవించిందని సీఎం వివరించారు. మేఘాలయ కొండ ప్రాంతాల్లో సాగుతున్న నిర్మాణాలు కూడా ఈ విపత్తుకు మరో కారణమని ఆరోపించారు. కాగా అసోంలో వరద తీవ్రతకు 856 గ్రామాలు నీట మునిగిపోగా 56,000 హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లింది.